ఎట్లా ఉందంటే చేయాలనుకుంటే ఏదో అంటే 100 సమస్యలలో ఒక 3 పరిష్కరించి 300 పరిష్కరించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు తల్లికి వన్న క్రిందట ఏడాది అసలు ఏమి ఇవ్వాల, 45,000 కోట్లు మిగిలినట్టే కదా. డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, టోటల్ గా చూస్తే 60,000 కోట్లు మిగిలినట్టు కదా. అందులో పెన్షన్లు తీసేద్దాం, ఓ 10,000 12,000 కోట్లు తీసేద్దాం. మిగతా దగ్గరగా 40,000 కోట్లు అయితే పెండింగ్ పోయినట్టే కదా. అప్పుడు దాంతో రోడ్లు వేసి ఉంటే మొత్తం 40,000 కోట్లతో రాష్ట్రం రోడ్లన్నీ పడి ఉండే, మొత్తం రోడ్లు కొత్తగా వేసి ఉండేవాళ్ళు. 40,000 కోట్ల కంటే ఎక్కువ అవ్వవు, 15,000 కోట్లు 20,000 కోట్లు అవుతాయి. మరి ఏం చేసినట్టు డబ్బులు? పోనీ అప్పు తీసుకోలేదా? 1,00,000 కోట్ల రూపాయల పైన అప్పు చేసేసారు లాస్ట్ ఇయర్. పోనీ ఈ ఇయర్ ఇప్పటికే 85,000 కోట్లు అప్పు చేసేసారు. ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఎవరికి అర్థం కావట్లేదు ఆ డబ్బులు ఏమైపోతున్నాయో. ఇప్పుడు ఇవాళకి గుంటలు పూడుస్తున్నారు, కొన్ని చోట్ల చిన్న చిన్న రోడ్లు వేస్తున్నారు. కానీ ఈ ఏడాది ఇచ్చినటువంటి ఏమున్నాయని, ఇప్పుడు ఆ ఏది 1800 ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, 50,000 పెన్షన్ ఇవ్వట్లేదు. మెయిన్ ఆ ఇదివరకు జగన్ ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తుంది పెన్షన్, 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి. అట్లాగే బస్సులు, ఉచిత బస్సు, దానికేమో ఆర్టీసీకి ఏమి డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుడు 400 ఎంతో వేసినట్టున్నారు అంతే. ఎంత ఖర్చు అవుతుంది ఎంత అనేది లెక్కేం కట్టట్లేదు వీళ్ళు. కాబట్టి ఆర్టీసీ ఉచిత బస్సు అన్నటువంటి దాంట్లో ఆర్టీసీ పాపాన ఆర్టీసీని వదిలేశారు. ఇకపోతే వీళ్ళు ఇంకోటి చెప్పేది దీపం, దాంట్లో సగం మందికి రావట్లేదు, కానీ పట్టించుకునేవాళ్ళు లేడు దీపం గ్యాస్కి సంబంధించి. బట్ అది వచ్చిన చాలా లిమిటెడ్ అమౌంట్ దీపం పథకం కింద. ఈ ఇయర్ వీళ్ళు కరెక్ట్గా ఇచ్చింది అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కరెక్ట్, అందులో అది సక్సెస్ఫుల్గానే ఇచ్చారు. అదొకటి వీళ్ళు పూర్తిగా ఖర్చు పెట్టింది, పెన్షన్లు ఒకటి వీళ్ళు పూర్తిగా ఖర్చు పెట్టింది. మిగతా పెద్ద ఖర్చు పెట్టలేదు కదంటే ఎక్కడో ఎందుకు మనం చెప్పక్కర్లా. గవర్నర్ గారి ప్రసంగం ద్వారా వీళ్ళు చెప్పింది ఎంత, 33,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పారు. జగన్ టైంలో సంక్షేమం 60,000 కోట్లు. అధికారికంగా నిన్న గవర్నర్ స్పీచ్ అది 33,000 కోట్లు సంక్షేమం అని. అంటే 30,000 కోట్లు ఎగ్గొట్టారని తెలిసిపోతుంది కదా.